అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ ఇంద్రపాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే శ్రీ ముసలం తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నా చేతుల మీదుగా అమ్మవారి కరపత్రం ప్రారంభించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముసలమ్మ తల్లి వారి యొక్క జాతర మహోత్సవాలు 13, 14, 15 తారీఖున జరుగుతూ పోతుంది. ఇంతకాలం ఇంద్రపాలెన్ని అయితేనేటి, కాకినాడని అయితేనేటి తల్లి యొక్క ఆశీస్సులతోటి ఈ రెండు చోట్ల కూడా అందరూ ప్రజలంతా ఆనందోత్సవాలతో ఉంటూ ఉన్నారు. ఆ తల్లికి జాతర చేసే అవకాశం ఈ సంవత్సరం మన కూటమి నాయకులకి, అలాగే పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కలిసి చేసే అవకాశం వచ్చింది. నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి తల్లి యొక్క ఆశీస్సుల వల్ల ఇందులో నన్ను కూడా అందులో ఖర్చులో నన్ను కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి కమిటీ వారిని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు లోగో ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే చేతుల మీద ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ అయిన తర్వాత ప్రస్తుతం మాట్లాడేది ఏంటంటే 13, 14, 15 ఈ 3 తారీఖుల్లో కూడా 3 రోజుల్లో ఎంతో వైభవంగా ఇంద్రపాలెంలో అమ్మవారి గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయి. ఎవరు కూడా పేకాట్లు కానీ, కోడిపందాలు కానీ వెళ్ళకండి. ఈ 3 రోజులు అందరూ ఆలయం వద్ద ఉండేలాగా మా పెద్దలు ఎంతో తీర్చిదిద్ది మరి అవకాశాన్ని మాకు అందజేశారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా అది 54వ సంవత్సరం ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా ఈ 3 రోజులు అమ్మవారి ఆలయం వద్ద సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయి. అలాగే నృత్యాలు జరుగుతాయి, సామూహిక నృత్య ప్రదర్శన జరుగుతుంది. అలాగే కుంకుమ పూజ ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప పాత్రవుతాను కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 18వ తారీఖున ఆలయం వద్ద మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుచున్నాం.